ఆ డామినేటింగ్లో కూడా ఏంటంటే అంటే దాంట్లో లవ్వే ఉంటుంది. ఎందుకంటే ఒక హస్బెండ్కి మీద ఉన్న లవ్వే అలా చేస్తుంది ఉంటుంది తప్ప ఇదేదో ఏదో చేసేసి ఒక నేనే గొప్ప అనే కాదు. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్, షీ ఈజ్ వెరీ లవింగ్ వైఫ్. కానీ అదేంటంటే ఆ ఆతృత అనమాట, ఏదోదో చేసేయాలి, మా ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఆ దాంట్లో వచ్చే డామినేషన్ తప్ప ఇది ఒక నెగిటివ్గా వచ్చే డామినేషన్ కాదు. సో చెప్పాలి నేను అనుకుంటున్నాను. సో మీరు చూసిన తర్వాత మీరు నెగిటివ్గా పాజిటివ్గా చూడండి. సో వైజాగ్లో మీ మంచి మెమొరీ ఏంటి? అసలు చిన్నప్పుడు మీరు ఫస్ట్ చూసిన మూవీ కానీ? నేను యాక్చువల్లీ మొన్న కూడా చెప్తున్నాను, జగదాంబలో జురాసిక్ పార్క్ రిలీజ్ అయింది. దాని పక్కనే ఏమైందంటే ఏ దిల్లగి మూవీ కూడా రిలీజ్ అయింది. సో మేమేమో ఆతృతగా అందరికంటే ఫస్ట్ వెళ్ళి చూసేస్తున్నాం అని చెప్పి ఆతృతగా లైన్లో అబ్బాయిల కజిన్స్తో ఛాలెంజ్ చేసి అమ్మాయి కజిన్స్ అందరూ వచ్చాం. సో ద గర్ల్స్ అందరూ బయలుదేరాము. సో గర్ల్స్కి అయితే టికెట్లు ఫాస్ట్గా దొరుకుతాయి కదా, మేము అసలు అందరికంటే ఫాస్ట్గా వెళ్ళి మేము జురాసిక్ పార్క్ చూసేసామని చెప్పే ఊపులో వెళ్ళి నేను ఏ దిల్లగిలో లైన్లో నించుని అక్కడ ఆ టికెట్స్ తీసుకున్నా. వీళ్ళు చెప్తున్నారు ఇటు వెళ్ళమని, అంటే అయినా కూడా వెళ్ళగలేదు. ఇటు కదా, లేదు ఇటే అయి ఉంటుందిలే, ఇంకొక ఎంట్రన్స్ అయి ఉంటుందని చూసాము. సినిమా హాల్ చాలా చిన్నగా ఉంది, అయినా కూడా అర్థం అవ్వలే. చూసేస్తున్నాము, అక్కడ ఆల్రెడీ యాడ్స్ వచ్చేస్తున్నాయి, టైటిల్స్ వచ్చేసాయి, పాట కూడా వచ్చేసింది. ఏంటి ఇంతసేపు యాడ్ ఏంటి అనుకుంటున్నాను. కానీ తర్వాత వెళ్ళి అస్సలు అనుకోలేదు దట్ వీఆర్ నాట్ కమ్ టు ద అంటే మేము జురాసిక్ పార్కే వచ్చాం అనుకున్నాం. సో వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ లైట్స్ చూపిస్తారు కదా ఎక్కడ కూర్చోవాలో, ఆయన అడిగాం, ఇది మీరు ఏ దిల్లగికి కదా వచ్చారు, జురాసిక్ పార్క్ సినిమా కాదు మీరు కొన్న టికెట్ అని. సో మళ్ళీ వెళ్ళి మేమంతా బిల్డప్ ఇచ్చిందంతా వేస్ట్ అయిపోయింది. ఇంట్లో మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే అందరు కజిన్స్ కూర్చుని వెళ్ళి చూసి వచ్చాం. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెమరీ ఐ హ్యావ్. అండ్ ఈ రోడ్లో, బీచ్ రోడ్లో ఎన్నిసార్లు తిరిగామో నాకే తెలీదు. సాగర్ దుర్గా నర్సింగ్ హోమ్ దగ్గర మా అమ్మమ్మ ఉంటుంది. సో అక్కడికి ఎప్పుడూ వస్తూనే ఉండేవాళ్ళం. సో కరోనా ముందు వరకు షీ వాజ్ దేర్, తర్వాత షీ వాజ్ నాట్ దేర్, షీ ఈజ్ నాట్ హియర్. బట్ అదే చెప్పాను కదండి, వాటికి అవన్నీ కూడా నాకు అదృష్టం కొద్దీ నేనేం చేయగలనో ప్రూవ్ చేయడానికి వచ్చిన సినిమాలు. ఇదేంటంటే శివాజీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఏదో వరకు, అది దొరుకుతుందండి. దాంతోపాటు మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes మాత్రం వీడు ఇంకా ఏమేం చేస్తాడు, కోర్టు ఉన్నాడు, మళ్ళీ దండోరా అన్నాడు, బిగ్ బాస్ అన్నారు, మళ్ళీ ఇదేంటిది వీడు అలాంటి ఒక అదృష్టం ఉంటుందండి ఈ సినిమాలో నాకు మాత్రం ఖచ్చితంగా. బట్ ఎండ్ గోల్ మాత్రం ఫన్నే. ఇంట్లో కూడా బయటకు వచ్చే ముందు కూడా నవ్విస్తుంది. సో చూద్దామండి మనమైతే. ఇమీడియట్ చేంజ్ మీ క్యారెక్టర్లో, అటు మగపతి మళ్ళీ ఇక్కడేమో సార్ మీకు పట్టరానంత కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఏం చేస్తారండి? పట్టరాని కోపం వచ్చినప్పుడు లేదు అది 2019 వరకు. అది 19 తర్వాత ఏంటంటే పట్టరానికి అన్న తర్వాత ఏంటంటే నాకు బిగ్ బాస్ హౌస్ ఒక పేషెన్సీ నేర్పింది. సర్లే చూద్దాం, అదే ఇలా అనుకునేవాడిని నేను. సరే చూద్దాం. అయ్యా మహిళలకి మీరు బిగ్ ఫ్యాన్ అయిపోయారు, ఆ కాంట్రవర్సీకి తగ్గట్టు సాంప్రదాయాన్ని చూపించడానికి ఎంత కూడా ఎక్కువ వచ్చింది. ఏమైనా కాంట్రవర్సీ ఏమైనా క్రియేట్ చేసి కూడా సార్ ఏది కూడా మీరైనా నేనైనా మనం ఏదో చేసేద్దామని మనం అనుకుంటాం, మనం ఏం చేయలే, మనతో ఏదో ఒక శక్తి చేపిస్తూ ఉంది. అది నేను బలంగా నమ్ముతాను, నా అనుభవంతో నేను అది బలంగా నమ్ముతా. ఈ సినిమా కేవలం ఒక స్ట్రెస్ బస్టర్ మాత్రమే. దీంట్లో ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇంకా కాంట్రవర్సీ సినిమా కాదు,
ఇది ప్యూర్లీ మా ఇద్దరి కాంబినేషన్లో ఏవైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది 100% రీచ్ అయ్యే సినిమా. చెప్పా కదా, ఫస్ట్లోనే చెప్పా కదా, పేరు ప్రొడ్యూసర్ నేనే కానీ డబ్బంతా ఈటీవీ వాళ్ళదని. వాడా నాకు మొగుడు ఈ సినిమాలో. మై హస్బెండ్ మై సన్ ఈజ్ మై హస్బెండ్, మై వైఫ్ ఈజ్ మై సెకండ్ హస్బెండ్. శివాజీ గారు లాస్ట్ టైం సాంప్రదాయం సాంగ్ చాలా బాగా మంచి వైఫ్ వచ్చింది. సో అదే దీన్ని తీసుకుని నేను టైటిల్ అయితే దాని నుంచే తీసుకున్నాము 100%. మా ముగ్గురు అదే వాడికి ఎట్లాగైతే సెట్ అయిందో మా ముగ్గురికి అది సెట్ అయిందని ఇదే టైటిల్ పెట్టాం అంతే. అంటే సొద్దుపూసని ఎవరు నా కొడుకు సాంప్రదాయం సుప్పిణి. అదే అది మగపతి నుంచి ట్రాన్స్ఫర్మేషన్. సంపాదించారు. అలాగే రాజకీయాల్లో యంగ్ మ్యాన్ గా కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, అప్పుడైనా ఇప్పుడైనా నేను ఖచ్చితంగా జనం కోసం అయితే మాట్లాడతానండి. అప్పుడు అదే టార్గెట్, ఇప్పుడు అదే టార్గెట్ తప్ప రాజకీయంగా నాకు ఏదో కావాలి అనే కనుక ఎయిమ్ కనుక నాకుండుంటే నేను చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా నేను ప్రజల గురించి మాట్లాడతాను తప్పితే నాకు రాజకీయాల్లో కానీ పదవులు కానీ వాటి కోసం అనేది శివాజీ ఎప్పుడు అలాగా. సోషల్ మీడియాలో రాజకీయాల కోసమే కొద్దిగా ఫ్రంట్లో ఉన్నారు. చాలా వరకు దానికి ఫ్రంట్లో ఉండేది, నేను ఎప్పుడో ఫ్రంట్లో ఉన్నా, ఇప్పుడు ఫ్రంట్లో ఉండవండి. మైక్ తీసుకుంటే మైకే భయపడుద్ది. దానికోసం అది కేవలం ప్రజలు నాకు ఇంత ఇచ్చారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి. రాజధాని లేని రాష్ట్రం ఇలాగ వదిలేశారు నాయకులు, ఎవరు ఫస్ట్ నుంచి పట్టించుకోవాలి ఈ ప్రాంతాన్ని. రేపు పొద్దున్న నాకు ఒక రాజధాని ఉంది కాబట్టి నేను వెళ్ళాను అక్కడికి, నేను ఆర్టిస్ట్ని అయ్యాను. రేపు పొద్దున ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ ఎక్కడ పోతారా అనే కసి నాతో ఆ రోజు నేను నా ట్రాక్ మారి అలా రావడానికి రీజన్ అదే అయింది తప్ప మీరు చెప్పండి, నేను 2014 నుంచి నాకు తెలిసిన అధికారంలో ఉన్న పార్టీలోనే ఎప్పుడన్నా వెళ్ళానా, ఎప్పుడైనా మాట్లాడానా? అధికారం లేదు నాకు, నేను సపోర్ట్ చేసిన పార్టీలు రాజకీయంలో అధికారంలో లేకపోయినా నేను ఎప్పుడైనా తగ్గానా? నేను మాట్లాడుతూనే ఉన్నా ప్రజల కోసం, ఇప్పుడు మాట్లాడతా, తప్పు జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడతా. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది అంతిమ లక్ష్యం అనేది ప్రజల బాగోగు, ప్రజల మంచి. ఇంత మనకి ఇచ్చారు, ఏం చేసుకుంటాం? ఎక్కడ తీసిపోతారు వీళ్ళంతా? బాధేసే విషయం అది. ఆ విషయం మాట్లాడటానికి ఎప్పుడు జంకనండి, అది ఎవరున్నా సరే అధికారంలో. కానీ ఇప్పుడు ఈ టర్మ్లో ఈ ఫేజ్లో నేను నా కుటుంబం కోసం చేస్తున్నాను ఈ పని, దాంతోపాటు ప్రజల గురించి కూడా మాట్లాడతా. ఇందులో మేజర్గా నా బాధ్యత ఏదైతే ఉందో దానికోసం ఇలా కొంచెం నేను మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ సింహాచలం నరసింహస్వామి మాత్రం బయటకు వస్తాడు ఇప్పుడు, ఇదైతే కన్ఫామ్ అండి. జాతీయ పార్టీతో చాలా క్రియాశీలంగా ఉన్న శివాజీ రాజకీయ ఇప్పుడు సెకండ్ బ్రేక్ వచ్చిన తర్వాత మంచి మూమెంట్ మళ్ళీ జాతీయ పార్టీతో కలిసి అవకాశం ఉందా, లేదా ఏ పార్టీకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది రాజకీయాలు? సార్ నేనేమంటానంటే ఈ ప్రాంతానికి ఎవడ మేలు చేస్తే వాడితో మాట్లాడతా. నాకు ఈ ప్రాంతంలో పరిశ్రమ రావాలి, చిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా రావాలి. ఈ పిల్లలు కూడా నెక్స్ట్ తరాలు సినిమా అంటే ఏదో ఊరికే 4 పాటలు 4 ఫైట్లు, లేదంటే అమ్మాయిని ఏడిపించడం, లేదంటే అబ్బాయిని ఏడిపించడం, ఇది కాదండి. విజయనగరం సంస్థానం కళలకు పెట్టింది పేరు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. నేను అంటున్నాను అది మిస్ అవ్వకూడదు. ఈ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో వచ్చింది, వాళ్ళకంటూ ఒక సపరేట్ రాష్ట్రం వచ్చింది, అద్భుతం, వాళ్ళ కళ నెరవేరింది, దానికి మనందరం కూడా సంతోషించాం. ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా వీళ్ళకంటూ ఒక ఇండస్ట్రీ ఉండాలి. ఇది ప్రభుత్వం, నేను మాట్లాడానండి, పర్సనల్గా నేను మాట్లాడాను వాళ్ళతోటి. కావాలండి ఇక్కడ కూడా కావాలి, ఈ పిల్లలకు కూడా కావాలి, ఇక్కడ ప్రాంతంలో పిల్లలకు కూడా కావాలి. లేకపోతే మన తెలుగు వాళ్ళందరూ కలిసి చెన్నై పోయినట్టు అయిపోద్ది. ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి ఈ రాష్ట్రంలో కూడా ఒక ఇండస్ట్రీ ఉండాలి. మాకేం ప్రాబ్లం లేదు సార్, మాకు హ్యాపీగా మమ్మల్ని తెలంగాణ ప్రజలు బాగా చూసుకుంటున్నారు, తెలంగాణలో గవర్నమెంట్ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేనంటే నా బాగా కాదు కదా, వెనకాల చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనందరి బ్లడ్కి సంబంధించిన వాళ్ళు కొన్ని జనరేషన్స్ వస్తాయి, వాళ్ళకి కావాలి కదా. ఇది నేనేదన్నా
ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీతో మాట్లాడాలంటే ఈ విషయమే మాట్లాడాను, ఈ విషయమే మాట్లాడతాను. ఇంతమించి నాకు రాజకీయాలు వద్దు. ప్రజల సమస్యలు ఉంటే మాట్లాడతానండి, దాన్ని ఇంతటితో వదిలేద్దాం. మన సినిమా పక్కా పోద్ది మళ్ళీ ప్లీజ్. ఎందుకంటే నన్ను నమ్మి ఒక నిర్మాత నాకు డబ్బులు పెట్టారు ఈటీవీ వాళ్ళు. దాని గురించి నేను బేసిక్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి ఇంకా ఆ విషయాలన్నీ వదిలేద్దాం. మీరందరూ ఈ సినిమా గురించి సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే అంటే